ఆయన పొందిన గాయముల చేత మీకు స్వస్థత. అంటే ఆ యొక్క స్వస్థత పొందకముందు, అంటే ఆయన గాయపరచకముందు మన యొక్క పరిస్థితి ఏంటంటే మనము అస్వస్థతలో ఉన్నాము, మనము అనారోగ్యంతో ఉన్నాము అని. అంటే ఆ యొక్క అనారోగ్యము, ఆ యొక్క అస్వస్థత ఏంటి అని మనం చూసినట్లయితే మనకు ఆ యొక్క భయంకరమైనటువంటి పాపం ద్వారా వచ్చినటువంటి వ్యాధి. మరి యొక్క వ్యాధి, ఆ యొక్క బాధ, ఆ బాధను మనం కలిగి ఉన్నాం. ఆ బాధ మరి యొక్క లోకంలో ఎవరి వల్లనైనా తీర్చగలుగుతుందా? ఎవరి వల్లనైనా ఆ యొక్క బాధ నుంచి, ఆ యొక్క పాపం నుంచి, ఆ యొక్క అనారోగ్యం నుంచి, ఆ యొక్క అస్వస్థత నుంచి మనము ఆ యొక్క స్వస్థతలకు రాగలము అంటే అది ఎవరి వల్ల కూడా రాదు. ఎవరి ద్వారా కూడా మనము ఆ యొక్క స్వస్థతని పొందుకోలేము. కేవలము ఆ యొక్క పేతురు చెప్పినట్లుగా యేసుక్రీస్తు పొందినటువంటి ఆ యొక్క గాయాల ద్వారా మాత్రమే, ఆయన పొందినటువంటి ఆ యొక్క దెబ్బల ద్వారా మాత్రమే మనము ఆ యొక్క మనం కలిగినటువంటి ఆ యొక్క అస్వస్థత ఏదైతే ఉందో, మనం పొందినటువంటి ఆ యొక్క అనారోగ్యం ఏదైతే ఉందో దాని నుంచి మనము స్వస్థత పొందుకుంటున్నాం. అయితే ఈ